నడి వయసులోకి వచ్చాక మనలో చాలా మందికి వెన్నులో సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా వెన్నుముక్కలోని పూసల్లో అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడంతో వెన్నుపూసల్లో సన్నటి పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెన్నుపూసల ఆకృతి దెబ్బతినడంతో పాటు అవి ఒకదాని మీదకి మరొకటి చేరి అతుక్కుపోతూ ఉంటాయి. ఈ పరిణామం మూలంగా నడుము నొప్పి మొదలవుతూ ఉంటుంది. కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లతో పాటు అవి మొద్దుబారినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని స్పాండిలోసిస్ గా పిలుస్తారు డాక్టర్లు. స్పాండిలోసిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్పాండిలోసిస్ అంటే ఏంటి? స్పాండిలోసిస్ అన్నది ఒక జనరల్ టర్మ్ అండి. వెన్నుపూస మెయిన్గా అరుగుదల వయసు పెరిగే కొద్ది కానీ, పని ఒత్తిడి వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ అరిగిపోవడాన్ని స్పాండిలోసిస్ అంటాము. మెడలో అరిగిపోయినప్పుడు అది సర్వైకల్ స్పాండిలోసిస్, నడుములో అరిగిపోయినప్పుడు లంబార్ స్పాండిలోసిస్ అంటాం. స్పాండిలోసిస్ ఎందుకు వస్తుంది? స్పాండిలోసిస్ అన్నది ఇంతకుముందు 50 years 60 years దాటిన పెద్దవాళ్ళలో జనరల్గా చూసేవాళ్ళము. అంటే బేసికలీ వయసు పెరిగే కొద్దీ అందరికీ స్పైన్ అరిగిపోతుంది. ఆ అరగడాన్ని స్పాండిలోసిస్ అంటాం కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ కామన్గా కనబడేది. బట్ ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల స్పాండిలోసిస్ అన్నది యంగ్స్టర్స్లో కూడా కనబడుతుంది. ఈవెన్ స్కూల్ గోయింగ్ కిడ్స్ కానీ, కాలేజ్ గోయింగ్ కిడ్స్ వీళ్ళలో కూడా కనబడుతుంది. ఒకప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ అనుకునే వాళ్ళము, లేదంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనుకునే వాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఇండోర్ యాక్టివిటీస్ ఎక్కువయ్యాయి. సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గుతుంది ఇండోర్ యాక్టివిటీస్ పెరగడం వల్ల. ప్లస్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అవుట్డోర్ ప్లేయింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి పిల్లల్లో. వీటన్నిటి వల్ల కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా పెరిగిపోతుంది. దీనివల్ల కూడా స్పాండిలోసిస్ కామన్గా కనబడుతుంది. స్పాండిలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ రెండు డిఫరెంట్గా ప్రజెంట్ అవుతాయి. మెడలో ఇబ్బంది మొదలైనప్పుడు మోస్ట్ కామన్లీ నెక్ పెయిన్తో వస్తారు ఇనీషియల్ స్టేజెస్లో. మెల్లిమెల్లిగా ఆ నెక్ పెయిన్ ఒక చెయ్యికి లాగడం కానీ, చెయ్యిలో తిమ్మిర్లు రావడం కానీ, చేతుల్లో పట్టు తగ్గడం కానీ సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, చివరి స్టేజ్లో ఏమవుతుంది అంటే చెయ్యి కానీ వేలు కానీ కదపడానికి ఇబ్బంది పడుతూ వస్తారు. అదే లంబార్ స్పాండిలోసిస్ అనుకోండి, ఇనిషియల్ స్టేజెస్లో నడుము నొప్పులతో వస్తారు. తర్వాత స్టేజెస్లో నెమ్మదిగా కాళ్ళు లాగడము, షియాటిక్ అని చాలా కామన్గా మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ ఇబ్బందులతో వస్తారు. ఇంకా లేట్ స్టేజెస్లో ఏంటంటే కొంచెం నడక ఇబ్బంది అవుతుంది, నడుస్తున్నప్పుడు పాదం సరిగా పడట్లేదు అని అంటారు. అడ్వాన్స్ స్టేజెస్లో యూరినరీ కంప్లైంట్స్, బవల్ హ్యాబిట్స్ అంటే మలబద్ధకం అంటాం కదా, ఇలాంటి కంప్లైంట్స్తో కూడా వస్తారు. స్పాండిలోసిస్ ప్రమాదకరమా? సిమ్టమ్స్ అనుకున్నట్టే సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏమవుతుందంటే మెడ అరిగిపోవడం వల్ల వెన్నుపాము అంటాం కదా, స్పైనల్ కార్డ్, అది నలగడం, లేదంటే నర్వ్ రూట్స్ నలగడం వల్ల కాళ్ళు చేతుల్లో పట్టు తగ్గడం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, బవల్ బ్లాడర్ కంప్లైంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఒకేసారి వస్తాయని కాదు, నెమ్మదిగా స్టేజ్ని బట్టి చిన్నగా మొదలయ్యి పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎప్పుడు కూడా నరాలకు సంబంధించింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్కి వెళ్తే ఆ ఎఫెక్ట్ అంత బాగా ఉండదు. ఏదైనా కూడా ట్రీట్మెంట్ అన్నది ఇనీషియల్ స్టేజెస్లో చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. అజాగ్రత్త చేయకుండా స్పాండిలోసిస్ సిమ్టమ్స్ కనబడగానే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. స్పాండిలోసిస్ను ఎలా నిర్ధారిస్తారు? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే, తర్వాత ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ స్కాన్. ఎక్స్రేస్లో ఏంటంటే మనకు బోనీ స్ట్రక్చర్ ఎలా ఉంది, బోన్స్ ఎంతవరకు అరుగుతున్నాయి, బోన్స్ మధ్యలో డిస్క్లు అంటే గ్యాప్స్ ఎంత తగ్గాయి అన్నది కొంత ఐడియా వస్తుంది. బట్ ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళిపోతాం. పేషెంట్ పరిస్థితిని బట్టి, పేషెంట్కి ఉన్న ఇబ్బందులను బట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసి, ఎంఆర్ఐ స్కాన్లో డిస్క్లు అరిగాయా, బోన్స్ అరిగాయా, నరాలు ఎంతవరకు నలుగుతున్నాయి, దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అన్నది ప్లాన్ చేయడానికి ఈజీ అవుతుంది. కొన్నిసార్లు స్పాండిలోసిస్ ఉన్న పేషెంట్స్కి చాలా అరుదుగా సిటీ స్కాన్ కూడా అవసరం పడుతుంది. స్పాండిలోసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే స్టేజ్ని బట్టి మొదట్లో మెడికల్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫిజియోథెరపీ ఇవన్నీ ట్రై చేస్తాం. బేసికలీ ఇవన్నిటితో నయమే వాళ్ళు చాలామంది, అంటే ఇనిషియల్ స్టేజెస్లో ప్రజెంట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 80-90% ఈ ట్రీట్మెంట్తోనే రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ ట్రీట్మెంట్లో ఏంటంటే
స్పైన్కి ఇంజెక్షన్స్, స్పైనల్ నర్వ్ రూట్ బ్లాక్స్ అంటాము, లేదంటే ఎపిడ్యూరల్ బ్లాక్స్ అని ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇది నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్. ఒకవేళ మెడిసిన్స్ వాడుకున్న, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నా కూడా, ఫిజియోథెరపీ ట్రై చేసిన తర్వాత కూడా పెయిన్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఇంజెక్షన్స్కి వెళ్తాం. ఇంజెక్షన్స్ అయిన తర్వాత ఒకవేళ పేషెంట్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, లేదంటే పేషెంట్స్ వచ్చినప్పుడు స్పాండిలోసిస్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, ఈ స్పాండిలోసిస్ వల్ల డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు సర్జరీకి వెళ్తాం అన్నట్టు. సర్జికల్ ఆప్షన్స్ కామన్గా చేసేది ఏంటంటే డిస్కెక్టమీ సర్జరీస్. సో స్పాండిలోసిస్లో డిస్క్లు అరిగిపోయి డిస్క్లు బయటకు వచ్చి, మెడలో అయితే రాడికులోపతి అంటాం, చెయ్యి లాగడం అలా వస్తుంది, నడుములో అయితే షియాటిక్ అంటాం, కాళ్ళు లాగడం అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ సర్జరీ అంటే డిస్కెక్టమీ అంటాం. ఇంకా అడ్వాన్స్డ్ సర్జరీస్ ఉంటాయి, స్పైనల్ ఫ్యూషన్, లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్. ఇవన్నీ స్పాండిలోసిస్ గ్రేడ్ని బట్టి ఎంత అడ్వాన్స్డ్గా ఉంది అన్నది ఎంఆర్ఐ స్కాన్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. స్పాండిలోసిస్ను నివారించుకోవచ్చా? ఒకటి, ఇండోర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించాలి. పిల్లల్లో అయితే ఇండోర్ యాక్టివిటీస్ పెరిగి అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయాయి. సో సన్లైట్ ఎక్స్పోజర్ అన్నది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక ½ అన్ అవర్ అన్నా సన్లైట్ తగిలితే బోన్ స్ట్రెంత్ బాగుంటుంది, విటమిన్ డి లోపం ఉండకుండా ఉంటుంది. అది కాకుండా రెండవది, మెడ పరంగా ఆలోచిస్తే మొబైల్ అలవాట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే మొబైల్ యూజ్ చేయడము చాలామందికి ఇప్పుడు కామన్ అయిపోయింది. లిమిటెడ్గా యూజ్ చేసుకుంటే పర్లేదు, కానీ చాలామంది ఇప్పుడు ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి గంటలు గంటలు చూస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మెడ వంచి చూస్తాం కాబట్టి ఫోను మెడ పైన చాలా ఒత్తిడి పడుతుంది, మెడ అరిగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు 60 సంవత్సరాల్లో చూస్తున్న ఇబ్బందులన్నీ 20 సంవత్సరాల్లోనే చూస్తున్నాం. మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే అవుట్డోర్ యాక్టివిటీస్, కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్, మెడ పరంగా మొబైల్ యాక్టివిటీ తగ్గించుకోవాలి. ఇంకా నడుము పరంగా చెప్తే, ఒకవేళ నడుము ఇబ్బందులు వచ్చినప్పుడు వంగడము, బరువులు మోయడాలు, ఇది వయసుకి అంటే మనం వయసుని బట్టి అర్థం చేసుకోవాలి ఎంతవరకు మన లిమిటేషన్స్ అన్నది. దాన్ని బట్టి నడుము వంచి పనిచేయడము, బరువులు మోయడం లాంటిది తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నులోని పూసల్లో అరుగుదలను తొలి దశలో గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. పూసల్లో అరుగుదల మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది.